ప్రపంచ ప్రఖ్యాత కట్టడాల నుంచి సామాన్యుడి ఇంటి వరకు తమ రక్తాన్ని చెమటగా మార్చి నిర్మాణాలకు ప్రాణం పోసే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి మోడీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని బీజేపీ మేడ్చల్ నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ఆవుషాపూర్ గ్రామంలో వైఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులకు బీమా కార్డులు జారీ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో భవన నిర్మాణ కార్మికుల జీవితాలు గాలిలో దీపాలుగా ఉండేవని, కానీ నేడు ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం వారి జీవితాలకు పూర్తి భద్రతను కల్పిస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బీమా పథకం కేవలం ప్రమాదాల సమయంలోనే కాకుండా కార్మికుల కుటుంబాల్లో జరిగే వివాహాలు వంటి శుభకార్యాలు కూడా ఆర్థిక భరోసాను ఇస్తుందని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సామాన్య ప్రజలకు చేరువ చేయడంలో వైఎస్ఆర్ ట్రస్ట్ వారధిగా పనిచేస్తోందని, భవిష్యత్తులోనూ ఎలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ క్యాంపులో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని బీమా కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మన ఔషాపూర్ గ్రామంలో మన వైఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏనుగు సంగీతారెడ్డి ట్రస్ట్ మా భార్య పేరు మీద ఈ ట్రస్ట్ ప్రారంభించడం జరిగింది. ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడేటివి, విద్య, వైద్యము, ముఖ్యంగా ఆడపిల్లల్ని రక్షించుకుందాం, ఆడపిల్లల్ని బతికించుకుందాం. అలాగే కేంద్ర ప్రభుత్వం ద్వారా అనేక సంక్షేమ పథకాలు, స్కీమ్స్ ఉన్నాయి. అవన్నీ ప్రజలకు అందట్లేదని చెప్పి మా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు మా పాప సరియరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మన సొంత గ్రామం, నేను పుట్టిన గ్రామం కాబట్టి మొదటగా నా గ్రామంలో అందరికీ ఈ వసతులు కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు లేబర్ కార్డు కానీ, అలాగే ప్రధానమంత్రి సుకన్య సమృద్ధి యోజన పథకం ఏదైతుందో 10 సంవత్సరాల్లో ఉన్న ఆడపిల్లలకు అందరికీ ఉచితంగా పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేయాలి, లేబర్ కార్డులు ఇప్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు మన గ్రామంలో తీసుకున్నాం. ఈ కార్యక్రమానికి స్థానిక మాజీ సర్పంచ్ అయినటువంటి కావేరి మచ్చేందర్ గారు, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు, మాజీ ఎంపీటీ సభ్యులు మా మిత్రుడు కరుణాకర్ గారు, మరి గ్రామ పెద్దలు, ముఖ్యంగా పత్రికా మీడియా సోదరులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మనం ఈ లేబర్ కార్డు వల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయని చాలామందికి తెలియకపోవడం వల్ల ఇప్పటికే చాలామంది నష్టపోయింది. కానీ కేంద్ర ప్రభుత్వము ఇది ఒక గొప్ప వరంగా పేద ప్రజలకు, ఈరోజు కూలీ చేసుకునే వాళ్ళకు, అసంఘటిత కార్మికులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ పథకం వల్ల దాదాపు అంశాపులో దాదాపు ఒక 11 మంది ఈ పథకం వల్ల వాళ్ళు నష్టపరిహారం తీసుకోవడం జరిగింది, లబ్ధి పొందారు. మన గ్రామంలో కూడా నిన్న చనిపోయిన మంజుల నిన్న చనిపోయింది, తెలుసు కదా, మన ఊరు ఆడబిడ్డ. పాపం ఆమె నిన్న చనిపోవడం బాధాకరం. ఆమె ఒక 10-15 రోజుల, నెల రోజుల కిందమే ఆమె కార్డు కూడా చేసుకుందట. ఆమెకు నష్టపరిహారంగా 2 లక్షల రూపాయలు కూడా వస్తాయి. అంటే నేను చనిపోతేనే అట్లా కాకుండా మనం ఎన్ని రోజులు బతుకుతామని ఎవరు తెలియదు, ఎప్పుడు బతుకుతుంది అంటే ఏమవుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు యాక్సిడెంట్ అయితే చనిపోతే మాత్రం 10 లక్షల రూపాయలు వస్తాయి ఈ లేబర్ కార్డు వల్ల. నార్మల్గా ఏదైనా అనారోగ్యంతో చనిపోతే 2 లక్షల రూపాయలు వస్తాయి. పిల్లల పెళ్లిలకు పైసలు వస్తాయి, పిల్లల కాన్పులకు పైసలు వస్తాయి, పిల్లలకు వైద్యం కోసం అంటే మనకు హాస్పిటల్ ఖర్చుల కోసం కూడా వస్తాయి, ఇంకా పిల్లలకు విద్య కోసం కూడా వస్తాయి, పై చదువుల కోసం డబ్బులు వస్తాయి. ఇంత మంచి కార్డు, ఇన్ని రకాల వసతులు ఉన్నాయి, మంచి కార్డుని మనం తీసుకోకపోతే నష్టపోతామని చెప్పి ఇప్పుడు మా ట్రస్ట్ ఆధ్వర్యంలో అంటే ఇక్కడ నుంచి ఔషాపూర్ నుంచి స్టార్ట్ చేసినాం. ఇది పెద్ద ఎత్తున మండలం మొత్తం కూడా విస్తరించి ప్రతి ఒక్కరికి అందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం తీసుకున్నాం. అలాగే సుకన్య సమృద్ధి యోజన పథకం ఏదైతుందో 10 సంవత్సరాల ఆడపిల్లలందరికీ కూడా ఇప్పటికే మన తెలంగాణలోనే మనమే ఇప్పటికీ కుర్రాంల గ్రామం కానీ, ఎదిలాబాద్ గ్రామం కానీ 100% మన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇవి చేసినాం. ఔషాపూర్ గ్రామాలు కూడా ఫస్ట్ అందరు ఆడపిల్లలకు అందరికీ కూడా పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేస్తాం. అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు నెలకు 250 రూపాయలు కడితే అది 98,000 అవుతుంది, 93,000 అవుతుంది. అట్లా 21 సంవత్సరానికి కొంతమంది కుట్టు మిషన్లు కూడా ఈ లేబర్ కార్డు వాళ్ళ తీసుకున్న వాళ్ళకి వస్తాయి. అది కూడా ఒకటి దృష్టిలో ఉంచుకోవాలి. మనం నెలకు 500 రూపాయలు కట్టినట్టయితే అది 90,000 రూపాయలు అవుతుంది. అది మనము 2,77,000 రూపాయలు తీసుకోవచ్చు 21 years. అంటే మన పిల్లల చదువులకు కానీ, పెళ్లిళ్ళకు కానీ, మళ్ళా ఈ కట్టిన తర్వాత పెద్ద అమౌంట్లు కేంద్ర ప్రభుత్వ సహకారంతో వస్తాయి. కాబట్టి మీరు పుట్టిన ప్రతి ఆడపిల్లలకు ఈ అకౌంట్ ఓపెన్ చేయండి. ఖర్చులతో మేమే పెట్టుకుంటున్నాం. పోస్ట్ ఆఫీసులకు మన గ్రామంలో ఒక్క ఆడపిల్ల కూడా పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ లేకుండా ఉండొద్దని చెప్పి ఇది కూడా మేము తీసుకున్నాం.
దయచేసి మా ఆడబిడ్డలకి, మా అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి, ప్రతి ఒక్కరికి ఈరోజు మా రమేష్ అనే ఇక్కడ గ్రామ పంచాయతీలో చేసే కార్మికుడు వాళ్ళ భార్య వచ్చిందా, ఆయన గ్రామ పంచాయతీలో పనిచేస్తుండే, ఆయన చనిపోతే 5,000 రూపాయలు కూడా రాలేదు. ఆమెకు 3 పిల్లలు, ఈరోజు అనాథ అయింది ఆమె. అంటే మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు, చిన్న వయసులో చనిపోయిండు.